హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ అడ్మిషన్కి సంబంధించి అంటే ఎవరైతే బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే మీకు అంటే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే అప్డేట్ చేయడం అయితే జరిగింది. అది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, అట్లాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అట్లాగే కాలేజెస్ అండ్ కోర్సెస్కి సంబంధించి మనకైతే ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే మనకు ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అన్నది మనకు అంటే 13 నుంచి మనకైతే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో అందులోపల మీరు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే మీకైతే బాగుంటుంది అనమాట. సో ఫాస్ట్గా ఈ వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను కాబట్టి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని అయితే చూడండి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, అట్లాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అట్లాగే లిస్ట్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా. సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసి మీరైతే దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మీకైతే ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్, అట్లాగే ఇన్స్టిట్యూట్ కోడ్ అండ్ ప్రతి ఒక్కటి మీకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది అంటే ఎక్కడుంది అండ్ డిస్ట్రిక్ట్ నేమ్, అట్లాగే రీజియన్, అట్లాగే కాలేజ్ టైప్ అంటే ప్రైవేటా లేదంటే ఏంటి, ప్రైవేట్ యూనివర్సిటీనా ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి అంటే మీకు ఇక్కడ కో ఎడ్యుకేషనా లేదంటే గర్ల్స్ క్యాంపస్ ఏంటి అన్నది అయితే మనకైతే చూపిస్తుంది అనమాట. అట్లాగే కాలేజ్ ఫీజు కూడా కనిపిస్తుంది. అలాగే అంటే కన్వీనర్ సీట్స్ అనేది ఎన్ని ఉన్నాయన్నది కూడా ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అఫిలియేటెడ్ టు అంటే ఏ దాని మీద అఫిలియేటెడ్ అయ్యి ఉంటుంది కాలేజ్ అన్నది అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇలాగైతే ఉంటుంది. అండ్ బ్రాంచెస్కి సంబంధించి కూడా మీకైతే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే పేజెస్ అనేది ఉంది కదా, 4, 5, 6, 7, 8 అనేసి. సో ఇవన్నీ మీరైతే ఇక్కడ నెక్స్ట్ అనేసి మీరు క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఇవి అయితే కాలేజ్ నేమ్స్ అన్నది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా మీకైతే అంటే 17 పేజెస్ దాకా అయితే ఉన్నాయి. అండ్ టోటల్ 167 కాలేజెస్ కదా. సో ఇవన్నీ మీకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో 167 అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే అంటే ఏవేవి ప్రతి ఒక్కటి మీకైతే ఉంటాయి. సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చూసుకోండి. అండ్ ఇక్కడ కావాల్సి ఉంటే ఇక్కడ మీకు ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 100 అనేసి పెట్టేసుకోండి. సో 100 అనేసి పెట్టేసుకోండి, మీకైతే ఇక్కడ ప్రతి ఒక్కటి కనిపిస్తాయి. సో దీన్ని అయితే ఎలాగైతే చూసుకోవచ్చు అనమాట. లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేసి ఉంది కదా. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఏంటంటే మీకు సేమ్ బట్ మీకైతే ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను 1 సెకండ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లేస్ అండ్ టైప్ అండ్ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో మీకు డిస్టిక్ కావాల్సిన డిస్టిక్ అండ్ ఏం కావాలంటే ఆ డిస్టిక్. సో ఇక్కడైతే మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. సో డిస్టిక్ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి, సిటిఆర్ అండ్ వెస్ట్ గోదావరి, పీకేఎస్ అండ్ జేటీఆర్ అండ్ ప్రతి ఒక్కటి మీకైతే ఉంటుంది. సో మీరైతే ఇదంతా చూసుకోవచ్చు. వైజాగ్ అది ఇది ప్రతి ఒక్కటి ఉంటుంది. సో దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చూసుకోండి. అండ్ రీజన్కి సంబంధించి కూడా వస్తుంది, అంటే ఏయూ రీజన్, ఎస్వియు రీజన్ ఏంటి అన్నది. సో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏయూ రీజన్ కింద ఉన్నారనుకోండి, మీకు ఎస్వియు నాన్ లోకల్ అవుతుంది, ఏయూ మీకు లోకల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్వియు రీజన్ కింద ఉన్నారంటే ఎస్వియు మీకు లోకల్ అవుతుంది, ఏయూ నాన్ లోకల్ అవుతుంది. సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి, ఇదైతే మస్ట్ ఉంచుడు అనమాట. సో ఇలాగైతే మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంది కదా, ఈ యొక్క కోర్సెస్ కూడా మీరైతే చూసుకోవచ్చు. అంటే మీకు ఏవేవి ఉన్నాయి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఇక్కడైతే మనకు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అంటే ఏవి ఉంటాయి అంటే ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను కదా, బీటీబీ అట్లాగే ఎఫ్డిబి, ఎఫ్ఈబి అండ్ ప్రతి ఒక్కటి మీకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఓకేనా. సో మీరైతే ఇక్కడ అంతా ప్రతి ఒక్కటి చూసుకోండి. ఓకే. అండ్ ఇక్కడైతే ఎవరికి అంటే బైపీసీ స్ట్రీమా ఏంటి అనేది కూడా ఇక్కడైతే ఉంది. మ్యాక్సిమం ఇదైతే బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినవి కాబట్టి సో ఇదైతే చూసుకోండి గైస్. బీపీటీ అంటే పీడీబీ అండ్ పీఈడి, పిహెచ్బి ఇవైతే మనకైతే ప్రెజెంట్ ఉన్నాయి బ్రాంచెస్ అయితే. సో దీన్ని అయితే చూసుకోండి గైస్, అంటే బ్రాంచెస్ కోడ్ అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్స్ అనేది కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి క్లియర్గా నేను వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఇదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.